హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతకాయ ఆవకాయ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయలు ఇప్పుడు సీజన్ కదా వస్తున్నాయి. ఇలా తొక్కంతా ఒలిచేసుకుని పెట్టుకున్నాను. ఇవి కరెక్ట్గా 1/2 కేజీ చింతకాయలండి. ఈ చింతకాయలకి ఆవకాయకి చింతకాయలతో పాటు ఉప్పు, కారం, ఆవాలు, మెంతులండి. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు పడతాయండి. ఇప్పుడు వేగించుకుని పొడి చేసుకుందాం. చిన్న 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చాబిచ్చా కొట్టుకున్నాను. వేరుశనగ నూనె. ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టానండి. నేను కొంచెం ఎక్కువ వేగిస్తున్నానండి. మిక్సీ పట్టదని 2 స్పూన్లు మెంతులు, 4 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను. ఇంకా పచ్చళ్ళ సీజనే కదా, ఇంక పడుతూ ఉంటాం, అవసరమే కదా అని. మనం ఇప్పుడు కలుపుకునే పచ్చడికి మాత్రం 1/2 స్పూన్ మెంతులు, స్పూన్ ఆవాలు అయితే సరిపోతుందండి. మొత్తం కలిసి 1 స్పూన్నర వేస్తే సరిపోతుంది. ఇంకా పండుమిర్చి కూడా తీసుకున్నానండి. అవి కూడా దానికి కూడా అవసరం కదా అని మొత్తం కలిపి ఒకసారి వేగిస్తున్నాను. ఇంక ఈ వేసవకాలం అంతా ఏటి పచ్చళ్ళు పట్టుకుంటానే ఉంటాం. కలర్ మారిపోయినాయండి. ఇంకా స్టవ్ కట్టేద్దాం. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టేసుకుందాం. చల్లారి పెట్టి మిక్సీ పట్టేసుకోవాలి. ఈ గిన్నెతో 2 గిన్నెలు ముక్కలు తీసుకున్నానండి. 1/2 కేజీ చింతకాయలు. ముందుగా నేను ఎప్పుడు చెప్పేటట్లుగానే ఇది కొంచెం పచ్చడి కాబట్టి ముక్కలు నిండుగా ముక్కలన్నీ తడిసేలాగా ఆయిల్ పోసుకుందాము. అదే మనం సంవత్సరానికి సరిపడి ఎక్కువ పట్టుకున్నప్పుడు ఎక్కువ పడుతుందండి. ముక్కలన్నీ మాత్రం ఆయిల్లో తడవాలి, అప్పుడు బాగుంటుంది పచ్చడి. దీంతో 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి మీకు 1/2 కప్పు కారం వేస్తున్నాను. అరకప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేస్తున్నాను. పావు కప్పు సాల్ట్ అండి. ఇది నేను రాళ్ళు ఉప్పుని ఎండబెట్టి పొడి చేసుకున్నాను. ఇంట్లో ఎప్పుడు మెత్తని ఉప్పు కింద ఇదే వాడతాను. ఇప్పుడు మనం పొడి చేసుకున్నాం కదా, ఆవాలు మెంతులు పొడి అండి. ఒక స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు అన్నాను కదా, అందుకని పిండి 1 స్పూన్నర వేసుకుందాం. రెండు వెల్లుల్లిపాయలండి కచ్చాబిచ్చాగా చితకొట్టుకున్నాను. ఒకసారి చూసుకుని అవసరమైతే ఉప్పు, కొంచెం ఆయిల్ ఏమన్నా తక్కువైతే వేసుకుందామండి.
మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే ఎక్కువ ఆవకాయ కలుపుకుంటే కనుక వెల్లుల్లిపాయలు ఒలుసుకుని వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఎక్కువ రోజులు ఉండదు కదా అని మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు ఊరవని ఇలా చితకొట్టేసి వేస్తున్నాను. కొంచెం కొంచెం పట్టుకున్నప్పుడు ఇలా వేస్తాను. లేకపోతే కనుక ఎక్కువ చేసుకున్నప్పుడు గుళ్ళు బలంగా వేసుకోవాలి వెల్లుల్లిపాయ. అంతే అండి. ఉప్పు, కారం, ఆవాలు, మెంతిపిండి, వెల్లుల్లిపాయ రెబ్బలు, నూనె, చింతకాయ ముక్కలండి. 1/2 కేజీ చింతకాయ ముక్కలు తీసుకున్నాను. నేను ఎప్పుడు మీకు చెప్పే కొలత ప్రకారమేనండి. 4 వంతులు ముక్కలు అయితే 1 వంతు కారం, సగం ఉప్పు, పావు ఆవాలు మెంతులు పొడండి. ఇది సంవత్సరం నిలువ ఉండే పెద్ద ఆవకాయకి కొలత అండి. నేను చిన్నవి కూడా అదే కొలతతో చేస్తున్నాను. ఇది కూడా మీకు ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. అంటే మనం కొంచెం పట్టుకున్నాం కాబట్టి ఉండదు అనుకోండి, కానీ నిలవ ఉంచినా సరే ఇది అసలు పాడవదండి. ఆయిల్ కూడా సరిపోతుంది. ఇప్పుడు ఇలా సరిపడి ఉంది కదా, రేపొద్దుడికి మొత్తం పైకంతా తేరిపోతుంది. ఆయిల్ కూడా సరిపోతుంది. సేమ్ ఇంతేనండి. ఇదే కొలతలతో మీరు పట్టుకుంటే ఉప్పు కూడా చూసుకోక్కర్లేదు. చింతకాయ ఆవకాయ అండి. చింతకాయలు మాత్రం చాలా చాలా పుల్లగా ఉన్నాయి. ఈ పచ్చడి ఎల్లుండి నుంచి వేసుకోవచ్చండి. అసలు అదిరిపోతుంది. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. ప్లీజ్ లైక్లు కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.